నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక కీలకమైనటువంటి ప్రకటన ఒకటి చేశాడు. ఏంటంటే పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలని ఆహ్వానం అందుతూ ఉంది అని చెప్పి, మన సిద్ధాంతాలు నచ్చి తమిళనాడులోను కర్ణాటకలో కూడా పోటీ చేయాలని పిలుస్తూ ఉన్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల గురించి ఆయన కీలకంగా ప్రస్తావించడం జరిగింది. మీరు కనుక చూస్తే ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డి గారు, ఆ రామచంద్రారావు గారు అనుకుంటా, వాళ్ళిద్దరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రచారానికి రమ్మని చెప్పారు. సో రమ్మని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. షెడ్యూల్ కూడా ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్రోడు, ఆ దిష్టి అంటూ ఉన్నారు. కాబట్టి ఆయన వస్తే పడే ఓట్లు కూడా పడదని వీళ్ళేదో అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్లు క్లీన్ స్వీప్ చేసేసేటట్లు, వీళ్ళను చూసి ఏదో ఓట్లు వేసేసేటట్లు ఎక్కువగా వాళ్ళే ఎక్కువగా ఊహించుకొని పవన్ కళ్యాణ్ గారిని వద్దన్నారు. ఇంకా ఆయన డ్రాప్ అయిపోయాడు. ఎందుకు శ్రమ కాబట్టి డ్రాప్ అయిపోయాడు. సో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఈసారి హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాడు. అది ఎందుకంటే వీళ్ళకేందంటే లాస్ట్ టైం కార్పొరేషన్స్ అప్పుడే కొంతమంది నామినేషన్ వేసినా కూడా కేవలము కేంద్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, వీళ్ళకు పవన్ కళ్యాణ్ సెంట్రల్లో మాత్రం కావాలా, ఆంధ్రప్రదేశ్లో కావాలా, తెలంగాణలో వద్దంట. ఎట్లుంది చూడండి, ఏదో వాడుకొని వదిలేసేటువంటి ధోరణైతే ఈ తెలంగాణ బీజేపీ నాయకులలో కనపడతా ఉంది. సో అందుకు కౌంటర్ అని నేను చెప్పను కానీ, ఆయన బరాబర్ ఈసారి తెలంగాణలో ఈ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అందుకనే ఒక 2 నెలలకు ముందు కమిటీలు వేయడం జరిగింది. సో అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు. కాబట్టి అన్ని గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే కార్పొరేషన్ ని ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి బీజేపీ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో, వాళ్ళ ముఖ చిత్రం ఏమిటో అప్పుడు చూడాలి నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నట్లు ఆంధ్రావాడు, సో అప్పుడు ఆంధ్రావాడు అనుకుంటే బీజేపీ ఎక్కడ పుట్టిందండి? బీజేపీ పుట్టింది ఢిల్లీలో. అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా ఎల్కే అద్వానీ గారు పార్టీ పెట్టింది ఢిల్లీలో. మరి ఢిల్లీలో పెట్టినటువంటి పార్టీ తెలంగాణలో పోటీ చేయొచ్చంట. తెలంగాణలోనే పుట్టినటువంటి పార్టీ తెలంగాణలో పోటీ చేయకూడదంట. తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు కూడా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో కనుక ఆయన ప్రచారం చేస్తే, అదే 2014లో చెప్పాల్సింది. 2014లో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఆయన పోటీ చేయకుండా ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుతో పోటీ చేశారో అప్పుడంతా ఆయన ప్రచారం చేశాడు. సో కానీ సీట్లు ఇవ్వరంట. ప్రచారం మాత్రం చేయాలి, సీట్లు ఇవ్వరు. కానీ ఆంధ్రాలో ఆయన సపోర్ట్ కావాలా, కేంద్రంలో ఆయన సపోర్ట్ కావాలా, కానీ తెలంగాణలో మాత్రం ఆయన సపోర్ట్ వద్దంట. సో ఆయన సపోర్ట్ వద్దన్న చెప్పినటువంటి నాయకులు ఎన్ని సీట్లు గెలిచారు? పట్టుమని 10 మున్సిపాలిటీలు గెలిచారా? 2 కార్పొరేషన్లు అన్నారు. అందులో ఒకటి పోయింది, గాలికి పోయింది. ఇప్పుడు ఒకటి మిగిలింది, కరీంనగర్ ఒకటి మిగిలింది. కరీంనగర్ ఒకటి గెలిచారంట. సో ఫైనల్గా ఏం చెప్తానంటే, సో ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి కావాలనే వీళ్ళు ఆంధ్రా ఓడని ముద్ర వేసేసి ఆయనకి ఫాలోయింగ్ ఆంధ్రాలోనే ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాస్తవంగా కనుక చూస్తే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోనే ఫాలోయింగ్ ఎక్కువ. మేబీ అది ఓట్లుగా మారుతాయా మారవా అనేది సెకండరీ. సో ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక సభ పెడితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి సభ పెడితే ఎంతమంది జనం వస్తారు? అదేవిధంగా బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్నటువంటి సోకాల్డ్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో సభలు పెడితే ఎంతమంది వస్తారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొన్న కొండగట్టుకు వస్తే ఇది కొండగట్ట కోనసీమ అన్నట్లు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో ఆయన్ని ఏ విధంగా వాడుకోవాలంటే, ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల మీద గనుక పవన్ కళ్యాణ్ గారు గనుక ఈ సభల్లో సమావేశాల్లో గనుక ఆయన గనుక ప్రస్తావించి ఉంటే జనాల్లో ఎంత బలంగా వెళ్ళేది, కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత క్రియేట్ అయ్యేది, దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకుని ఉండవచ్చు. కానీ ఇలాంటివి ఏమీ లేదు. అసలు వాళ్ళకు ఉంటే కదా ఇక్కడ అధికారంలో రావాలనేటువంటి ఉద్దేశమే లేదు. ఏమన్నా అంటే 8 ఎంపీలు గెలిచామంటారు. 8 ఎంపీలు మిమ్మల్ని చూసి వేసినటువంటి ఓట్లు కావది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని వేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఏమి ఊహించుకుంటా ఉన్నారంటే, వాళ్ళనే చూసి ఓట్లు వేసేసారు, వాళ్ళనే చూసి వాళ్ళే గెలిచిపోయారనేటువంటి ఫీలింగ్లో అయితే కనుక ఉన్నారు. కాబట్టి సో వీళ్ళు కనుక ఇప్పటికీ ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు కనుక వెళ్ళకపోతే బొక్క
బోర్లా పడతారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రతి ఓటు అమూల్యమైనదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి రాకపోగా పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం కూడా చేశాడో లేదో నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో వాళ్ళకు వాళ్ళే పోటీ చేసి 332 చోట్ల పోటీ చేస్తే ఒక కార్పొరేషన్ గెలిచారు, ఒక వార్డు గెలిచారు, అదేవిధంగా 5 చోట్లేమో 2వ స్థానంలో వచ్చారు, 47 చోట్ల 3వ స్థానానికి పరిమితమయ్యారు. సో పోటీ చేసినటువంటి 16% స్థానాల్లో 3వ స్థానంలోకి వచ్చారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్. కాబట్టి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము, బీసీల కోసమే పార్టీ పెట్టాము అని చెప్పిన తీన్మార్ మల్లన్నకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చాయి, నేను కేసీఆర్ గారికి వారసురాలని అని చెప్పి తిరుగుతా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారికి ఎన్ని సీట్లు వచ్చాయి, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కాకుండా మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయి. కాబట్టి ప్రతి ఓటు అసలు నేరో మార్జిన్ లో చాలా సీట్లలో ఓడిపోయారు. సో అవన్నీ గనుక బేరీజు వేసుకుంటే సో పొత్తులు ఎంత ఇంపార్టెంట్ అనేది బీజేపీ అధినాయకత్వాన్ని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళేమో పార్టీ పెట్టంగానే ఇన్ని సీట్లు గెలిచిపోలేదు, పొత్తులు పెట్టుకుంటూ చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇంత దూరం వచ్చారు. 1984లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచినటువంటి ఎంపీల సంఖ్య కేవలము 2 మాత్రమే. కాబట్టి ఏది చిన్న పార్టీ ఏది పెద్ద పార్టీ అని మనము ఒక అంచనాకు వచ్చేసి, అది కూడా అంచనాకు రావడం కాదు, ప్రతిసారి వీళ్ళు తెలంగాణ బీజేపీ నాయకులు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని అవమానించేలాగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళే పోయి పిలుస్తారు, ఆయన వస్తానంటే వీళ్ళు వద్దంటారు, వీళ్ళకే పడదు, వీళ్ళలోనే 2 వర్గాలు ఉంటాయి, ఒక వర్గాన్ని చూస్తే ఒక వర్గానికి పడదు, అలాంటప్పుడు అలా పిలవకూడదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే పోటీ చేయబోతున్నారు. సో అది ఎన్ని సీట్లు గెలుస్తాడనే దానికన్నా ఇప్పుడు మీరు 2019లో చూస్తే స్వయంగా ఆయనే ఓడిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ కొడతాడు అని మీరు భావించారు? లేదు కదా, మరి కొట్టాడు కదా. ఎంతమంది ఉప ముఖ్యమంత్రి అవ్వగలడు అని భావించారు? నాకు తెలిసి 80% అనుకునే ఉండరు, అలాంటిది ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. సో రాజకీయాల్లో ఏది శాశ్వతము కాదు, ఈ దేన్ని గెస్ కూడా చేయలేము. కాబట్టి ఈసారైనా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగానే చేయాలి. వాళ్ళు ఏదో పిలుస్తా ఉండారని నరేంద్ర మోడీ గారి మీద ఇష్టంతోనో నరేంద్ర మోడీ గారి మీద గౌరవంతోనో వీళ్ళను కూడా ఈ విధంగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు కనుక సపోర్ట్ చేస్తే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే జన సైనికులు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోడ్ల విషయంలో ముచ్చెమటలు పట్టించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే ఈ లెఫ్ట్ వింగ్ని కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు, ఇప్పుడు ఈయన సనాతన ధర్మం అని తీసుకున్నప్పుడు వాళ్ళందరూ మీద పడిపోతా ఉంటే సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేసినటువంటి చరిత్ర జన సైనికులది, జనసేన సోషల్ మీడియా టీంది. కాబట్టి సోషల్ మీడియా యుగంలో సోషల్ మీడియాలో బలం కావాలి అంటే గ్రౌండ్ లెవెల్లో, అంటే ఇప్పుడు మీరు కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గంట సేపు హైదరాబాద్లో కనుక మీరు 2 వీలర్ తోలితే మినిమం ఒక 20 నుంచి 30 బైకుల పైన, తెలంగాణ రిజిస్ట్రేషన్ బైకుల పైన పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. మరి వాళ్ళంతా ఓట్లు వేస్తారని నేను చెప్పను, కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభావితం ఎంత ఉంటుంది అనే దానికి ఉదాహరణగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు చాలా ఎక్కువ, మీ గురించి మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తక్కువగా ఊహించుకుంటూ ప్రతిసారి అవహేళన చేస్తా, ఆయనేమో సర్దుకొని వెళ్తాడు, వీళ్ళు సర్దుకునేది పోయేది కాకుండా బీజేపీ కార్యకర్తలుగా చెప్పుకోబడే వాళ్ళు జన సైనికుల్ని సోషల్ మీడియాలో కిండల్ చేయడం లాంటిది చేస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇప్పుడు అర్జెంటుగా తెలంగాణలో ఏమి ముఖ్యమంత్రి కావాలనేమి లేదు. కాబట్టి సో ఆయన సపోర్ట్ కావాలనుకుంటే కొంచెం గౌరవప్రదంగా మెలగాలి. వీళ్ళే పోయి పిలిచి వస్తానని చెప్పి డేట్ కూడా ఇచ్చిన తర్వాత రావద్దని చెప్పి మీరు పోటీ చేసుకోండి అని చెప్పి వెళ్తే ఏమైంది, బొక్క బోర్లా పోయింది. రేవంత్ రెడ్డి ఉరికిచ్చి కొట్టాడు ఫైనల్గా. సో కాబట్టి ఈ తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏదైతే ఉందో మీరు కొట్లాడుకొని మీరు ఆ గ్రూపు తగాదాలు, వర్గ తగాదాల్లో మునిగిపోయి సో అసలు పార్టీ యొక్క మూల సిద్ధాంతాన్నే మర్చిపోయారు. కాబట్టి సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు తెలంగాణలో ఎవరు పోటీ చేయాలా, ఎవరు పోటీ చేయకూడదు అంటే, కాంగ్రెస్ ఎక్కడ పుట్టిందండి, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు కదా, బీజేపీ ఎక్కడ పుట్టిందండి, బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు కదా. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా బీజేపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, బీఆర్ఎస్లో కానీ ఉన్నాడా? ఒక్క జనసేనలోనే ఉన్నాడు, ఆయన పేరే పవన్ కళ్యాణ్. సో ఆయన పనితనం ఏ విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా పక్కన పెట్టేయండి. 44-48 మంది పిల్లలను తన సొంత డబ్బులతో దత్తత తీసుకుని
చేసుకొని స్కూలుకు పంపిస్తున్నాడు, నెల నెల 5,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. సో ఇట్లాంటి నాయకుడు తెలంగాణ అంతా కాచి వడబోస్తే కూడా ఎవడన్నా దొరుకుతాడా? దొరకడు. సో జనాలన్నీ చూస్తూ ఉంటారు. సో మీరు ఏదో పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలని, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపాలని, ఎవరి క్రేజ్ని మీరు ఉన్న క్రేజ్ని తగ్గించలేరు. కాబట్టి ఫైనల్గా ఏం చెప్తానంటే, ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు వద్దు అనుకుంటే నరేంద్ర మోడీ దగ్గర చెప్పించండి. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారి దగ్గరనో అమిత్ షా గారి దగ్గరనో చెప్పించేస్తే ఇది ఈ పంచాయతీ అంతా ఉండదు కదా. అదేంది ఆడ మాత్రం పొత్తు పెట్టుకుని ఈడ మాత్రం ఇదేందా పిల్లవారాలా ఏందన్నా? కాబట్టి కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకెళ్తే రేవంత్ అనేటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోగలుగుతారు. ఇది ఎంపీ ఎలక్షన్లు కాదు. కాబట్టి రేవంత్ అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక శక్తిని ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ వేరు, రేవంత్ రెడ్డి వేరు. కాబట్టి ఆయన్ని ఎదుర్కోవాలంటే మీరు కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ కనుక ఇదే కనుక కంటిన్యూ అయితే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత, ఆ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను. మళ్ళీ ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తాను, మీకు గుర్తు చేస్తాను. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.